దేవుని సొమ్ము విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? దేవుని సొమ్ము విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా. దేవుడు లంచానికి లొంగుతాడా అండి? దేవుడు ధనాపేక్షతో ఉంటాడా? దేవునికి మించిన ధనం ఈ లోకంలో ఏదైనా ఉందా? మన దేవుడు అప్పులలో ఉండే దేవుడు కాదు, మనల్ని అప్పిచ్చేవారుగా చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనమే ఇతరులకు అప్పిచ్చేవారుగా చేసే దేవుడు మన దేవుడు. నువ్వు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని కనపరుస్తూ ఉన్నాడంటే, నువ్వు పరిశుద్ధుడైన తండ్రివి నాయన. ఇదిగో నేను నీతో ఏకమై ఉన్నాను, నీవు నాతో ఏకమై ఉన్నట్లు మనతో శిష్యులను గురించి చెప్తున్నాడు. మనతో వీళ్ళు ఏకమై ఉండులాగున దయచేయమని ఇదిగో నీవిచ్చిన వాక్యం వీరికి ఇస్తూ ఉన్నానని చెప్పి శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.